వెల్కమ్ బ్యాక్ టు సోమగడ్ వాయిస్ కి స్వాగతం సుస్వాగతం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఎండకు ఇష్టం వచ్చినట్టుగా తిరక్కండి. ఇది మామూలు ఎండ కాదు, ఎందుకంటే మే నెల రాముందుకే సంపుడు చంపుతుంది ఇప్పుడే. ఇక మే నెల వచ్చిందంటే ఇక కింద పులుసు కారిపోద్ది, కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. వడదెబ్బలు కూడా తగిలే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం దూపైనప్పుడు మధ్య మధ్యలో వాటర్, కూల్ డ్రింక్స్, జ్యూస్ గట్రా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? నాకేం కదే ఏ ఎండ ఏం చేస్తుందిరా భయ్ అనుకున్నారు అనుకో, పడుతుంది రప్ప. మీకోసం అయితే ఒక అప్డేట్ చెప్పాలని అనుకుంటాను. సోషల్ మీడియాలో ఒక వీడియో మాత్రం చాలా అంటే చాలా వైరల్ అవుతూ ఉంది. ఏంటంటే జనరల్ గా స్టూడెంట్స్ ఉపాధ్యాయుల బాటలో నడవాలి అంటే విద్యాబుద్ధులు నేర్చుకుని క్రమశిక్షణగా మెలుగుతూ ఒక స్థాయికి రావాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు కదా. సో కానీ ఇక్కడ చూడండి, ఒక లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ని లేడీ స్టూడెంట్ చెప్పుతో కొట్టడం జరిగింది. ఎస్, మీరు విన్నది నిజమే. అసలు ఎందుకు, ఏంటి ఈ కారణాలు అనేది ఒక చిన్న లుక్ ఇద్దాం అనమాట. విజయనగరం జిల్లాలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వెంకటలక్ష్మి అనే ఒక యువతి, ఒక స్టూడెంట్ ఉందన్నమాట. సో ఆమె క్లాసెస్కి వెళ్ళే టైంలో తనతో పాటు మొబైల్ తీసుకెళ్ళడం జరిగింది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు లెక్చరర్లు లెసన్స్ చెప్తున్నా కూడా మనం మొబైల్స్ కానీ మనం యూజ్ చేయదు కదా. సో అయితే ఏమే ఫోన్లు మాట్లాడడం, లేదంటే ఇక చిట్ చాట్ చేయడము, సంథింగ్ ఏదో చేసినట్టుంది. ఇక ఫోన్ మన చేతులు ఉంటే తెలుసు కదా, ఇక అదే ప్రపంచం అన్నమాట జనాలకి కదా. ఏం చేస్తుందేమో తెలియదు, మొత్తం మాత్రం క్లాసెస్ చెప్పేటువంటి టైంలో మరి ఏమన్నా చంద్రముఖి సీరియల్ చూడమా, లేదంటే నిన్నే పెళ్ళాడుతానా, ఇంకా ఏదో సంథింగ్ ఏవో వస్తుంటాయి కదా చాలా వరకు. ఇక ఇవేమో మరి మొత్తం మాత్రం మొబైల్ తో టైం పాస్ చేస్తూ ఉందన్నమాట. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తనను పిలిచి, మీరు మొబైల్ వాడడం పద్ధతి కాదు, బట్ దయచేసి మొబైల్ ఇచ్చేసి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కొంచెం బలవంతంగా మొబైల్ లాక్కోవడం జరిగిందనమాట. అయితే క్లాసెస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఆ లెక్చరర్ వెనకంగా ఫాలో అయితే, నా ఫోన్ 12,000 రూపాయలది ఇస్తావా అయ్యో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఒక అనకూడని మాటలు లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ని బాగా తిట్టడం జరిగింది. నా ఫోన్ నాకు ఇవ్వకపోతే చెప్పు తీసుకొని కొడతానే అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. సో ఆమె అన్నట్టుగానే లేడీ తన చెప్పు తీసుకొని మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ని చెప్పుతో కొట్టడం జరిగింది. సో చాలా బాధాకరమైనటువంటి విషయం కదా. సో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందనమాట. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితేనేమో మరి తోటి ఫ్యాకల్టీలు వాళ్ళు వచ్చి ఆ యొక్క గొడవను ఆపే ప్రయత్నం చేశారనమాట. సో అయితే ఈ వీడియో బాగా వైరల్ కావడంతో ఆ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ మనోవేదన గురి కావడం జరిగింది. సో తన అవమానంగా భావించి అవమానం జరిగిందని చెప్పేసి ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కి రిజైన్ చేయడం జరిగింది. పాపం కదా, అంటే స్టూడెంట్స్ ని ఒక క్రమశిక్షణ ఒక మార్గంలో ఉంచాలని ప్రయత్నం చేసినందుకే పాపం ఆమె యొక్క ఉపాధికి దెబ్బ పడ్డట్టుగా చెప్పుకోవచ్చు అనమాట కదా. విద్యార్థులారా, ఒక దెబ్బ కొట్టినా తిట్టినా మీ మంచి కోసం అనుకోండి, ఎందుకంటే విద్యార్థులు ఒక మంచి నడవడికలో ఉండాలనేది ఉపాధ్యాయుల యొక్క ప్రయత్నం. ఓకేనా? అర్థమైతే ఆలోచించండి, వీలేదు ఫాలో అవుతారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటే లిజనర్స్ అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగడ్ వాయిస్ తో మరొక అప్డేట్స్ తో మీ ముందుకు రాబోతున్నాను. అదొక సెలవు. నమస్తే, టాటా, బాయ్ బాయ్.